హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్లో వడ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాని కొరకి నేనైతే మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసుకొని ఒక బౌల్లో వేసేసి ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ కడగాలండి. ఫ్రెష్గా కడిగేసి వాటర్ పోసేసి మార్నింగ్ అయితే నేను నానబెట్టాను. ఈవినింగ్ వరకు ఈ విధంగా నానిపోతుందండి. ఇలా మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వరకు ఈ విధంగా నానిపోతుంది. ఈవినింగ్ ఇప్పుడు మనం వీటిని ఇలా నానిన మినపగుళ్ళని మిక్సీలో వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మినపగుళ్ళు లావుగా అవుతాయండి. నానిన తర్వాత ఇలా ఆవిన మినపగుళ్ళను మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలన్నమాట. గ్రైండ్ పట్టేటప్పుడు మనం వాటర్ వేయకూడదండి. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేయకుండా మిక్సీని పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అవుతుందండి. మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో నుండి తీసి మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే జార్ నుండి బౌల్లోకి తీస్తున్నాను పిండిని. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అవుతుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మిక్సీ జార్ నుండి మొత్తం మనం పిండిని తీసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూను తినే సోడా అంటే బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ మనం పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు పిండి అన్నది బాగా పులుస్తుందన్నమాట. బాగా పర్మెంటేషన్ అవుతుంది. అయిన తర్వాత మనం ఇప్పుడు బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఇప్పుడు వడలు వేసుకోవాలన్నమాట. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కాక మనం పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకుంటూ రౌండ్గా అనుకుంటూ మనం ఓలు పెట్టేసి ఆయిల్లో వేసేస్తే మంచి వడలు షేప్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఈ విధంగా చేయితో రాకుండే ఒక స్పూన్ పైన కూడా పెట్టేసి మనం వేయొచ్చండి ఆయిల్లో. అదేలాగో నేను నెక్స్ట్ మళ్ళీ వేసినప్పుడు చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు వేసుకోండి. చూసారు కదా, చేతికి వాటర్ని అద్దుకుంటూ పిండిని తీసుకొని ఈ విధంగా ఆయిల్లో రౌండ్గా అనుకుంటూ వేసేస్తే వడలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా వడలు వేసేసాను. వేసేసి మనం కొంచెం వేడైన తర్వాత మనం రిటర్న్ చేసుకోవాలన్నమాట. రివర్స్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ వడల్ని వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మాడిపోతాయి, మీద కాలిపోతాయి, లోపలనేమో పిండి వస్తుందన్నమాట. కాబట్టి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల లోపల దాకా ఆయిల్ అన్నది వెళ్ళి పిండి బాగా వేగుతుందన్నమాట. అప్పుడైతే మనకు పిండి రాకుండా తింటూ ఉంటే సాఫ్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వడల్ని ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇలా అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడైతే ప్లెయిన్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం చేసుకున్నప్పుడు ఇంకొక వీడియో పెడతాను, అందులో అన్నీ వేసి చేసుకుందాము. ఇప్పుడు మీరైతే ఇలాగే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
చూసారు కదండి, వడలు పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ వడల్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత బాగా వచ్చాయో చూసారా, అన్నీ ఒకే సైజులో వచ్చేసాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.